మాతృభాష మహోద్యమానికి మరో శ్రీకారం అంటూ తెలుగుదండు విశాఖపట్నం ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో మాతృభాషాభివృద్ధి మార్గమేది అనే విషయంపై సమాలోచన చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ డాక్టర్ గజల్ శ్రీనివాస్, ప్రముఖ గజల్ గాయకులు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి తాను చేస్తున్న కృషిని సభ ముందుంచారు. ఫణిశయన సూరి పోరాట పటిమను కొనియాడారు. తెలుగు వారందరినీ ఇలాంటి వేదికలు కలుపుతాయన్నారు. తెలుగు భాష మమకార భాషగా మారాలని కోరుకున్నారు. తాను నిర్వహించిన ప్రపంచ మహాసభల తీరుతెన్నులు వివరించారు. పాశ్చాత్య దేశాల్లో మాతృభాషాభిమానంకు సంబంధించిన కొన్ని కథలను చెప్పి స్ఫూర్తిని కలిగించారు. ఒక గజల్ పాడి వినిపించారు. ప్రతినిధులుగా 2 సార్లు అన్నా నేను ఆయన్ని శ్రీనివాస్ గారు చాలా బాధ్యతగా మాట్లాడారు. నేను డబ్బులు అడగలేదైనా మనం అంటే తల్లిదండ్రులు. మా పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలి, అమెరికాలో వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలని పిచ్చి ఆంగ్ల భాష వ్యామోహంతో ఉండటం వల్లనే ఈ ప్రమాదం వస్తూ ఉంది. అయితే తెలుగు భాషకి మనకి ఏ నష్టము రాబోయే రోజుల్లో జరగదు. దానికి కారణాలు ఏమిటంటే పాండవోద్యోగ విజయాలు అనేటువంటి తిరుపతి వెంకటగౌరి రాసినటువంటి నాటకంలో గేదెలు కాసుకుంటూ ఉండేవాళ్ళు, మేకలు మేపుకుంటూ ఉండేవాళ్ళు కూడా చెలియో చెల్లకు అని చెప్పని 60 సంవత్సరాల పాటు దీని భాషని కాపాడుకుంటూ వచ్చారు. అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాధ్యమం ఏమిటి, ఏ మాధ్యమంలో చదువుకోవాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. మన పిల్లల్ని, మన మనవల్ని, మన మనవరాలని మనం ఏ మీడియంలో చదివిస్తూ ఉన్నాము అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. అయితే ఈ శశభిషలకు తావు లేకుండా భారత ప్రభుత్వం వారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అని చెప్పని పెట్టారు. దీంట్లో చాలా స్పష్టంగా మల్టీలింగ్వలిజం అండ్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇందులో ఈ పాలసీలో 13వ పేజీలో 4వ అంశం ఏముందంటే, however, at times multilingual families, there can be home language spoken by other family members, which may sometimes be different from the language of local. Wherever possible, the medium of instruction until at least grade 5, but preferably till grade 8 and beyond. అంటే భారత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఎడ్యుకేషనల్ పాలసీలో 5వ తరగతి వరకు తప్పనిసరిగా, తర్వాత 8వ తరగతి వరకు కూడా బోధనా మాధ్యమాన్ని వాళ్ళ మాతృభాషలో చేయాలనేటువంటిది మన ఎడ్యుకేషనల్ పాలసీలో చెప్పినటువంటిది. అంతేకాకుండా ఇక్కడ ఒక పొరపాటు అంటే మనకి ఒక ఉద్యమంలో బయలుదేరుతున్నప్పుడు అపోహలు ఎక్కువ సృష్టిస్తారు. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటి దాని విషయం వచ్చేటప్పటికి దక్షిణాదిలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు హిందీని మా మీద రుద్దుతున్నారు అని చెప్పని అంటున్నారు. అలా ఏమీ లేదు అని చెప్పని ఏం చెప్పారంటే, ది 3 లాంగ్వేజ్ లెర్న్డ్ బై చిల్డ్రన్ విల్ బి ద చాయిస్ ఆఫ్ ది స్టేట్స్, రీజియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద స్టూడెంట్స్ దెమ్సెల్వ్స్, సో లాంగ్ యాజ్ అట్లీస్ట్ 2 ఆఫ్ ది 3 లాంగ్వేజ్ ఆర్ నేటివ్ టు ఇండియా. ఏం చెప్పారు? 2 భాషలు, మొట్టమొదటి 3 భాషల్లో 2 భాషలు భారతదేశానికి సంబంధించిన మాతృభాష కాకుండా ఇంకొక భాష, భారతదేశంలో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు అని ఉందో తప్ప హిందీ నేర్చుకోవాలని చెప్పి లేదు. తర్వాత విదేశీ భాషగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. అయితే మాతృభాషలో 5వ తరగతి వరకు తప్పనిసరిగా, అవసరమైతే 8వ తరగతి వరకు బోధన జరగాలి, తెలుగులోనే జరగాలి, మాతృభాషలోనే జరగాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా పంపించాము. ఆ రోజున వారిని వేదిక మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం విన్నవించాము. ఏమిటంటే, ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి. అలాగే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగును గుర్తించాలి. అలాగే సంస్కృతంలో జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, పరీక్ష 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్నటువంటి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, సంస్కృతం యొక్క ఎగ్జామ్ని, పరీక్షని సంస్కృత భాషలోనే జవాబు రాయాలి. కానీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాస్తున్నారు. అది నిజానికి సంస్కృత భాషకి ఏమీ ఒరిగేదేమీ లేదు. కాబట్టి మనము సంస్కృత భాషని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ జవాబు రాసే పద్ధతిని తప్పకుండా మనము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. తెలుగులోనే దాన్ని రాయాలి అని ఇంగ్లీష్లో రాయొచ్చు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. సంస్కృత ఎగ్జామ్ సంస్కృతంలో రాయాలి జవాబు. మాతృభాషలోనే తప్పకుండా విద్యాబోధన మోదీ గారు చెప్పేది తప్పకుండా మేము చేస్తాము. ఎందువల్ల అంటే, భాషను కోల్పోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం. గజల్ శ్రీనివాస్ 150 భాషల్లో నేను పాడాను, కానీ నా ఉనికి తెలుగు భాష.
ఈ ఉనికిని పోగొట్టుకోకుండా ఉండడం కోసము ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలన్నది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరేది ఏంటంటే, గతంలో ప్రభుత్వము 85 జీవో ఒకటి ఇచ్చింది. అదేమిటంటే ఆంగ్ల మాధ్యమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరగాలి అనేది ఏదైనా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి చాలా ఆటంకంగా ఉంది. కాబట్టి 85 జీవోని దాన్ని మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే, దాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే తెలుగు భాష వికాసము ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాల అన్నింటిలో కూడా తెలుగు భాష ముందుకెళ్తుంది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో కూడా 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా విధానం జరగాలి అన్నది ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక ఉద్యమంగా, ఒక హృదయంతో ప్రభుత్వాన్ని, అనేక సంస్థలు కూడా మేము కోరుతున్నాము.